హలో అందరికీ, అందరూ బాగున్నారా? ఏంటంటే అండి, ఈరోజు టాపిక్ ఏంటంటే, మేము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నామండి. ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఒక పర్సన్కి నేమ్స్ చేయడానికి ఆర్డర్ అయితే ఇచ్చాము. అతను అడిగిన దానికి మేము కూడా ఏం మాట్లాడకుండా, సరే పడదు మేడం తగ్గించడానికి అని చెప్పి అన్నాడు. ఓకే అండి చెయ్యండి అని చెప్పి అన్నాము. చేశాడు. అతను సెట్ చేయడానికి వచ్చాడు, నేము సెట్ చేయడానికి వచ్చాడు. సెట్ చేయడానికి వచ్చినప్పుడు ఏమైందంటే, పెట్టాడు, లైట్గా వర్షం పడుతుంటే సరే రేపు వచ్చి చేస్తాం మేడం అని అంటే సరేనని చెప్పి అన్నాము. సెట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక అవి ఎట్లా ఉన్నాయి ఏంటి అని సెట్ చేయడానికి ఇంకా మళ్ళీ రాలేదు. చెక్ చేసుకోవడానికి కూడా అతను ఇంకా రాలేదు. సరే 5 నెలలు అయిపోయిన తర్వాత ఏమైంది, అది నేమ్ అనేది ఫస్ట్ లెటర్ పడిపోతే నేను అతనికి కాల్ చేస్తే మేడం నాకు బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాను, 1 మంత్ ఇక్కడే ఉండాలి అని చెప్పి అన్నారు. సరేనండి మీరు వచ్చిన తర్వాత ఇది నేమ్ అనేది సెట్ చేయండి, పడిపోయింది అని చెప్పి అన్నాను. సరే అని చెప్పి అన్నాడు. 1 మంత్ కాస్త అయిపోయింది. తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసి కాల్ చేశాను. అదే వస్తానన్నారు కదండి ఏమైంది అని చెప్పంటే, నేను ఇంకా రాలేదు మేడం ఇక్కడే ఉన్నాను అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి మళ్ళీ కాల్ చేశాను. కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ కాల్ చేసినా కూడా అతను 1 వీక్లో వస్తాను మేడం అని చెప్పి అన్నాడు. అండి ఇట్లా నాకు ఫంక్షన్ ఉంది, నేమ్ పడిపోయింది అని చెప్పి అంటే వస్తాను మేడం అని చెప్పి అన్నాడు. సరే హెల్త్ బాగాలేదన్నాడు కదా అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను. రీసెంట్గా కాల్ చేస్తే మేడం నేను వేరే పర్సన్ పంపిస్తాను, అతను ఛార్జెస్ తీసుకుంటాడు అని చెప్పి అన్నాడు. సరేనండి పంపించండి అని చెప్పి అన్నాను. ఇప్పుడు అతను వచ్చి చూసిన తర్వాత నేను కాల్ చేశాను. ఇట్లా మీరు స్క్రూస్ అనేవి సరిగ్గా ఫిట్టింగ్ చేయలేదంట, దానివల్లే నేమ్ అనేది పడిపోయిందంట అని చెప్పి అతనికి కాల్ చేస్తే, అవునా మేడం మీరు అతనితో మాట్లాడుకుని ఎంతో కొంత మాట్లాడుకుని రేటు తగ్గించమని చెప్పి చేపించుకోండి మేడం అని చెప్పి అనేసాడు. మీరు హెల్త్ బాగాలేదన్నారని చెప్పి నేను ఏం మాట్లాడకుండా ఉన్నాను సైలెంట్గా, అయినా సరే మీరు ఇంత సింపుల్గా ఎట్లా చెప్తారు? ఒక వర్క్ మీరు తీసుకున్నప్పుడు అది మొత్తం కంప్లీట్ అయ్యి చేసుకుని ఆ వర్క్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మీదే కదా అని చెప్పి అడిగితే, అలా ఏం కాదు మేడం అంటే నాకు ఇక్కడ ఒకటి అర్థమైంది ఏంటంటే, మోసం చేసేవాళ్ళు ఎప్పుడైనా సరే సైలెంట్గా మాట్లాడతారండి. ఆ మోసం చేయని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళే కొంచెం రఫ్గా మాట్లాడతారు. మనము మెత్తగా మాట్లాడే వాళ్ళందరూ మంచోళ్ళు అనుకుంటాము, రఫ్గా మాట్లాడే వాళ్ళందరూ చెడ్డోళ్ళు అని చెప్పి అనుకునే మైండ్ సెట్ నాకు నిజంగా ఈరోజు తెలిసింది. అతన్నైతే నిజంగా కోపం అంతా తిట్టేశాను, నేను బాగా తిట్టేశాను. ఇంత సైలెంట్గా మాట్లాడుతున్నారు, కొంచెమైనా ఇది లేదా మీకు అని చెప్పి బాగా తిట్టేశానండి. తిట్టేసి ఫోన్ కట్ చేశాను. ఇక వచ్చిన అతను అన్నాడు, మేడం రెస్పాన్సిబిలిటీ అనేది తనే తీసుకోవాలి, కానీ అతను అలా చేశాడు అని చెప్పి అన్నాడు. సరేనండి మీరైనా మంచిగా చేయండి వర్క్ అని చెప్పి ఇచ్చి పంపించాను. ఒకటి, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మనం ఎప్పుడైనా సరే ఒకసారి వర్క్ ఇచ్చిన తర్వాత 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకు ఇదైతే బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను నేనైతే. మీరే చెప్పండి, ఒకసారి వర్క్ తీసుకున్న తర్వాత అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఫాల్ట్ ఏముంది ఏంటి అనేది మనకే తెలిసిపోతుంది కదా. నిన్ను నమ్మి నీకు వర్క్ ఇచ్చినప్పుడు నువ్వు మోసం చేస్తే అది ఎట్లా ఉంటుంది చెప్పండి. ఈరోజైతే చాలా బాధ అనిపించింది. ఆ నేమ్ చూసిన ప్రతిసారి నాకు భలే బాధ అనిపిస్తుంది. ఆ నేమ్ పెట్టడం ఏంటో తెలియదు కానీ పెట్టిన కాడ నుండి అది పడిపోతూనే ఉంది. అంటే దిష్టి అంత బాగా తగిలింది అనుకుంటా. నిజంగా భలే బాధ అనిపించింది ఈరోజైతే. మా హస్బెండ్ చెప్పారు నీ పేరే పెడదామని చెప్పి. నేను అనుకున్నాను, మాకు మ్యారేజ్ అయినప్పుడు పాస్టర్ అంకుల్ చెప్పారు మాకు, తన నేమ్ చేంజ్ చేశారు. అదే నేము నా ఏ ఐడిలోనైనా సరే అదే నేము పెట్టుకున్నాను. నేను శ్రావణి మైకేల్ విల్లా అని పెట్టుకున్నాను. ఆ నేమ్ నాకు చాలా ఇష్టం అండి. అందులో లెటరే పడిపోయింది, బాగా దిష్టి తగిలినట్టుంది. ఏం చేస్తాం, కొన్నిసార్లు అట్లాగే జరుగుతూ ఉంటాయి. అన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. వెళ్ళిపోయే దారిలో ఎంతోమంది ఎన్నో రకాలుగా మనుషులు తగులుతూ ఉంటారు. అన్నిటిని దాటుకుంటూ వెళ్తేనే కదా జీవితం అనేది. నిజమే కదా. ఓకే అండి, బాయ్.